దద్దోజనం, పోపు పెట్టిన పెరుగన్నం. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్, గట్ హెల్దీ అండ్ ఫాస్టెస్ట్ బ్రేక్ఫాస్ట్ టు మేక్. రాత్రి మిగిలిపోయిన అన్నం, అందులో మీకు కావాల్సినంత పెరుగు, సాల్ట్, కొంచెం నీళ్లు పోసి నేను చేత్తో కలిపేసుకుంటున్నాను. మీరు మీకు కావాల్సిన నీట్గా కలుపుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అల్లం అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, పచ్చిమిర్చిని అలా నిలువుగా చీరుకుని పక్కన పెట్టుకోండి. నాకు పోపు దినుసులన్నీ కూడా ఒక పక్కన పెట్టేసుకుని స్టార్ట్ చేసుకోవడం ఈజీ. ఫస్ట్ అన్నీ కూడా లైన్లో పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని దాని మీద ఆ చిన్న పోపు గిన్నె పెట్టుకుని లోలో పెట్టుకోండి, లేదంటే పోపు దినుసులు మళ్ళీ మాడిపోతాయి. సో అందులో నూనె, అంటే ఇక్కడ స్లో మోషన్ మూలని మీకు చక్కగా నిదానంగా కనిపిస్తుంది, బట్ రియాలిటీలో ఫాస్ట్గానే వేసుకోవడానికి చూడండి. అండ్ లోలో పెట్టుకోండి, లేదంటే మాడిపోతాయి లైక్ సైడ్. సో ఫస్ట్ అలా చక్కగా నూనె వేసుకుని ఆ నూనె కొంచెం వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు. ఇదేంటంటే చాలామంది చాలా రకాలు చెప్తారు. ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ ఇట్ ద ఈజియెస్ట్ వే పాసిబుల్, సింపుల్గా. అండ్ ఇది పచ్చిశనగపప్పు, ఇంతకుముందు కందిపప్పు అని చెప్పాను, సారీ ఫర్ దట్. చాలామంది కామెంట్స్ పెట్టారు. సో జీలకర్ర. ఈ జీలకర్ర పడ్డప్పుడు ఒక రకమైన స్మెల్ వస్తుందండి, భలే ఉంటుంది ఆ పాప్ అయినప్పుడు. మినపప్పు నేను ముందే వేయాల్సింది, వెనకాల వేయాల్సి ముందే వేస్తాను, బట్ లోలో ఉంది కాబట్టి నో ప్రాబ్లం. అండ్ ఇందాక తురిమిన అల్లం ముక్కలు చక్కగా ఆ మరుగుతున్న నూనెలో అవి కూడా వేసారంటే మంచి వాసన వస్తుంది అది. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని కూడా ఇందులో కాల్చడానికి చూశాను, మొత్తం పట్టబోయేటప్పుడు సగం పక్కన పెట్టి ముందు 2 కాల్చి మళ్ళీ అవి తీసి మార్చాను అలాగా. బట్ ఎనీవేస్ ఎండుమిర్చి డెఫినెట్గా మిస్ అవుద్ది ఇది అలాగా అవి వేసుకుంటే. ఎందుకంటే ఇది ఆ పెరుగన్నంలో పడ్డప్పుడు ఆ నూనె పీల్చుకుని ఇంగువ ధారాళంగా వేసుకోండి. దీనివల్ల రోగనిరోధక శక్తి చక్కగా పెరుగుతుంది, మీకు స్టామినా ఉంటుంది, రెసిస్టెన్స్ ఉంటుంది మనుషులకి. అండ్ కరివేపాకు అది అలా పడ్డ వెంటనే ఒక మంచి వాసన, గుబాళింపు చక్కగా వస్తుంది. ఇప్పుడు దాన్ని ఆ పెరుగులో వేసేయండి. ఇందాకేంటి చెప్తున్నాను, ఆ ఎండుమిరపకాయ, అందులో ఇప్పుడు ఆ నూనె ఉంది చూసారా, అది ముద్దకి నోట్లోకి వెళ్తా ఉంటే ఒక రకమైన రుచి. అతి ముఖ్యమైనది వేరుశెనగ గుళ్ళు. వీటిని ఎప్పుడు కూడా నేను విడిగా ఉంచుకుంటానండి, ఎందుకంటే అసలు నాకు నిజం చెప్పాలంటే పెరుగన్నంలో వేయటం కూడా ఇష్టం లేదు. వీటిని పక్కన పెట్టుకుని కరెక్ట్గా తిని ముందు అందులో వేసుకోవడం వస్తుంది నాకు, బట్ నేను చూపించడం కోసం అలా వేస్తున్నాను. బట్ తిని ముందు వేసుకోండి. ఇప్పుడు చక్కగా ఆ పెరుగన్నంలో ఆ వేరుశెనగ గుళ్ళు, ఎండుమిర్చి, అందులో ఉన్న నూనె, ఆ పక్కన ఉన్న పచ్చిమిర్చి, దాన్ని లాగుతాను ఉండండి. ఆ పచ్చిమిర్చి ఇవన్నీ కలిసి అది తింటా ఒక పచ్చిమిర్చి మొక్క నవ్వులుతూ ఉంటే చిన్న నిమ్మకాయ పిండుకోండి, స్వర్గం, అద్భుత, సూపర్ ఉంటుంది. ఎంజాయ్.